యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? 5వ మాటగా ఆయన దప్పికొనుచున్నాడంట. ఎందుకు దప్పికొనుచున్నాడు? వెంటనే వెళ్ళి ఆయన దిగి వెళ్ళి దాహం తీర్చుకోవచ్చు కదా మరి. కానీ ఆయనకి ఏ దప్పిక ఉంది? మనం నీళ్ళు తాగుతాం కదా, ఆ దప్పిక కాదు, ఆత్మల దప్పిక ఆయనకు ఉంది కదా. మరి ఎందుకు ఆయన దప్పుకున్నాడంటే లేఖనాలు నెరవేరాలి, అలాగే ఆయన అనుకున్నది ఆయన నెరవేర్చాలి కాబట్టి ఆయన ఇక్కడ దప్పుకున్నాడు కదా. ఆయనకి ఏ దప్పిక ఉంది? ఆత్మల దాహం. ఇంకా 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 ఏం దప్పిక ఉంది? ఆత్మల దాహం కరెక్టే. ఇంకా ఏ దప్పిక ఉందంటే మానవునిలో ఉన్న పాపాల దాహం కూడా ఆయనకు ఉంది. ఆ పాప దాహం కూడా ఆయనకు తీర్చాలన్న కోరిక కూడా ఆయనకు ఉంది. ఇటువంటి కోరికలు ఎవరికైనా ఉంటాయండి? ఆయనకి ఏ దప్పిక ఉందంట? ఆత్మల దాహం దప్పిక ఉందంట. అలాగే మానవుల పాపాల దాహం దప్పిక కూడా ఆయనకు ఉందంట. ఎవరికి? యేసు ప్రభుల వారికి. మనకి ఏ దప్పిక ఉంది చెప్పండి? మనకి ఏ దప్పిక ఉంది? మనకి ఎప్పుడు చూసినా టీవీలో చూడాలి, మనకి ఆ దప్పిక ఉంటుంది. టీవీలో సీరియల్స్, ఆ ప్రోగ్రామ్స్, ఆ ఇన్స్టాగ్రామ్స్, ఆ సీరియల్స్, అలాగే ఇంకేం దప్పిక ఉంటుంది మనకి? బయట వాళ్ళతో ముచ్చట్లు, ఆ దప్పిక దాహం మనం తీర్చుకుంటాం. కానీ దేవుని పట్ల నీకు కూడా దప్పిక ఉందా? దేవునిలో నేను బాగా బలంగా ఉండాలి, ఎదగాలి, దేవునితో నేను ఆత్మీయంగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలనే ఆలోచన మనకు కూడా ఉందా? చెప్పండి. మనకేం దప్పిక ఉంటుంది? కొంతమందికి ఏమో రాజకీయ దాహం దప్పిక ఉంటుంది, కొంతమందికి వ్యభిచార దాహం దప్పిక ఉంటుంది, కొంతమందికి ఇంకా ఎన్నెన్నో దప్పికలు ఉంటాయి లోకానుసారంగా కదా. ఎన్నో దప్పికలు ఉంటాయి కదా. లోకానుసారమైన దప్పికలు, లోకానుసారమైన ఆచారాలు, లోకానుసారమైన ఇటువంటి దప్పికలు మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు మాత్రం, యేసు ప్రభుల మాత్రము ఎటువంటి దాహం కలిగి ఉన్నాడు ఆయన అంటే, ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాడనంటే ఆత్మల దాహం అనేది కాదు, కానీ అది అయితే ఇంకా మానవుల దాహం కూడా, ఆ పాప దాహం కూడా అది తీర్చేయాలి అనే ఒక దప్పిక ఆయన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నిత్య నరకంలోకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలని ఆయనకు ఒక దప్పిక ఉంది? మనమందరం పరలోకంలో ఉండాలి, ఆయన దప్పిక. కానీ మనమైతే ఇక్కడ నివసిస్తున్నాం కదా, మనకే దప్పిక ఉంటుంది? ఎప్పుడు మన లోకానుసరమైన వాటిని మనం పాటిద్దామా? లోకంలో ఉన్న వాటి వైపు చూద్దామా? అదే చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారికి మనకి కూడా ఎంత దప్పిక ఉండాలనంటే, ఇక్కడ యేసు ప్రభుల వారి దప్పిక ఆఖరి వరకు, ఆ 7 మాటల క్షణం వరకు ఆయన బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభుల వారు బ్రతికింది ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు? ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అంటే ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన యవ్వనంగా ఉంటాడా చెప్పండి? అంత యవ్వనంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. అలాగే ఆయన ఎంతో కాలం ఒక 70-80 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతకొచ్చు కదా. తన ఆయుష్ ఎంతవరకు ముగించబడింది? అంత ఆయుష్ ఎంతవరకు ఉంది ఆయనకి? 33.5 సంవత్సరాలే. సగం జీవితమే బ్రతికాడు. ఆ సగం జీవితం కూడా ఎవరి కొరకు బ్రతికాడు ఆయన? ఎవరి దాహం కొరకు బ్రతికాడు ఆయన? ఎవరి దాహం కొరకు? నీ దాహం కొరకు, నా దాహం కొరకు, లోకంలో నశించిపోతున్న ఆత్మల దాహం కొరకు, పాపములు నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఒక దాహాన్ని కలిగి ఉన్నాడు. మరి నువ్వు ఎటువంటి దాహాన్ని నువ్వు కలిగి ఉన్నావు మరి కదా? నీకున్న సమయాన్ని అయితేనేమి, నీకున్న ఆ టైం అయితేనేమి, నువ్వు దేని కొరకు ఎక్కువగా వెచ్చిస్తున్నావు? దేని కొరకు ఎక్కువగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? దేనిలో ఎక్కువగా బ్రతుకుతుంటున్నావు? నువ్వు దేనిని ఎక్కువగా చూస్తున్నావు? దేనిని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనేది ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి. ఆయన దప్పిక ఎంత కరెక్ట్ అయినది కదా. 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఆయనకు అనుకుంటే పాప కోరికలు రావచ్చు కదా. రావచ్చా? రాకూడదా? వస్తాయి. కానీ ఆయన అన్నిటినీ దిగమింగించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు మరి కదా. మనము కూడా ఒక దాహాన్ని కలిగి ఉండాలి. ఏ దాహాన్ని కలిగి ఉండాలి? ఇక్కడ మన దాహం తీర్చడానికి వచ్చాడు. కానీ మనమైతే మన దాహం తీర్చుకోవడానికి ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. చెప్పండి, నిజంగా చెప్పండి, మీరు ఎవరి దాహాన్ని ఎక్కువగా తీరుస్తున్నారు? ఎవరి దాహాన్ని ఎక్కువ తీరుస్తున్నారు?
లాజరు మనకి తెలుసు, లాజరు ధనవంతుడు తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. ఆ ధనవంతుడు పైన చనిపోయిన తర్వాత అబ్రహాం గారి దగ్గరకు వెళ్ళి ఒకటి అడుగుతాడు. ఏమడుగుతాడు? ఎవరికి గుర్తుందో? ఏం అడుగుతాడు? నీటి చుక్క అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? ఊకి జస్ట్ ఇప్పుడు నీటి చుక్క వేలు కొన చుక్క అంటాడు. పట్టుకున్న తర్వాత ఆ వేలు చుక్క ఇక్కడే పడిపోదా? ఎక్కడ పడిపోతుంది? నువ్వు ఎక్కడైతే ముంచినావో ఆ వేలు కొన చుక్క అక్కడే పడిపోతుంది. నువ్వు ఇలా అలా తీసుకొచ్చేసరికి వేలు ఇక్కడ ఏమైపోతుంది? ఫింగరు మొత్తము నీటిగా ఆరిపోతుంది. మరి అంత చుక్కని అలా ధనవంతుడు ఎందుకు అడిగినాడు? మరి ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎప్పుడైనా ఆలోచన చేసినామండి? ఆ చుక్క నీటితో ఆ ధనవంతుడు ఏం చేయాలనుకున్నాడు అంటే, చూడండి, దాహం అంటే ఏంటి? ఆయన నరకంలో వేదన పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఆ బాధ వేదన తట్టుకోలేక ఆయన ఆ వేలు చుక్క కొనని అడుగుతున్నాడు కదా. అంత పరిస్థితి మనం కూడా తెచ్చుకోకూడదు. అంత పరిస్థితిలో ఉండి మనం కూడా అలా అడగకూడదని చెప్పి ఆయన మన దాహాన్ని తీర్చడానికి తాను తప్పికొన్నాడు. ఎవరి కొరకు తప్పికొన్నాడు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తప్పికొన్నాడు. మరి మనం ఎటువంటి తప్పిక కలిగి ఉండాలి? ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము. ఆయనకి ఏమి ఇచ్చినారంట? ఆయన తప్పికొన్నాడంట, నీళ్ళు అడిగినాడంట, దాహం అవుతుందని అడిగినాడంట. ఇక్కడ ఏమి ఇచ్చినారు? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చిరక అంటే చూపిద్దాం అనుకున్నాం కానీ ల్యాప్టాప్ లేదు కాబట్టి చూపించలేకపోయాం. చూడండి, ఇక్కడ వారు చేదును ఆహారంగా పెట్టిరి. చేదుగా ఉంటే మనం తింటామండి? కనీసం ఉప్పుగా ఉంటే తింటామా? దాన్ని పప్పు అయినా ఏదైనా కూడా ఇంత ఉప్పు ఉంది, ఇంత కారం ఉందని చెప్పేసి ఏం పెడతాము? 100 రకాల పేర్లు పెడతాము ఒకదానికి. మరి దేవునికి ఏం పెట్టినారంట? ఆహారాన్ని. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు ఏం చేస్తారంట? ఆయనకు చిరకనిచ్చినారంట. వాటర్, నాకు దాహం అవుతుంది, దాహం అంటే ఆయన దాహం అడిగితే ఏం చేస్తారంట? చిరకని, అది ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా పళ్ళెం లెక్క ఉండి ఇలా పెట్టి ఇలా పొడుస్తారనమాట. చూడు, తాగని హేళన చేసుకుంటా ఆయనకి మూతి దగ్గర పెట్టినట్టే పెట్టి మళ్ళీ వెంటనే వెనక్కి లాక్కుంటారు. అలాగా ఆయనను అపార్థం చేశారు. నీళ్ళు కూడా ఇవ్వలేదు. చూడండి, ఆహారాన్ని చేదు ఆహారం పెట్టినారంట. ఎంత కఠినమైన పరిస్థితి కదా యేసుప్రభుల వారికి కదా. ఇది తెలుసుకోవాలి మనం. ఒక్కటే, నీ కొరకు, నా కొరకు, అంతే. ఇంకా ఎవ్వరు చేయలేటువంటి ప్రాణత్యాగము, ఎవ్వరు ఇవ్వలేటువంటి రక్తాన్ని. ఇప్పుడు నీకు రక్తం 5 పాయింట్లు ఉందనుకోండి, ఇంకొక మనిషి వచ్చి నీలో ఉన్న రక్తం అంతా నాకు ఇస్తామంటే ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు నాకు 5 పాయింట్ల రక్తం ఉందనుకోండి, బ్లడ్ ఉందనుకోండి, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ఉంది రక్తం అని అంటే, నాకు 12 పాయింట్లు ఉందంటే నీ 12 పాయింట్ల రక్తం నాకు ఇస్తామంటే ఏమంటారు వాళ్ళు? 2 పాయింట్లు, 1 పాయింట్, 3 పాయింట్లు ఇస్తారు అంతే తప్ప అంత ఇస్తారా? కానీ యేసుప్రభుల వారు అలా కాదు. ఎలాగిచ్చాడు ఆయన? తన శరీరంలో లాస్ట్కి చివరికి వచ్చేసరికి, తన శరీరం ఇట్లా పెట్టేసరికి, బల్లెం ఇట్లా వచ్చేసరికి నీళ్ళు వచ్చినాయంట. ఏమొచ్చినాయి తెలుసా మీకు? నీళ్ళు వచ్చినాయంట. ఇలా ఒత్తుతుంటే ఇంకా రక్తం అంతా ఎక్కడుంది చెప్పండి? ఇంకా రక్తం అంతా దారపోసాడు, రక్తం అంతా కారిపోయింది, శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది. ఇంకా పోయిన వెంటనే ఇలా ఒత్తితే ఆయన శరీరం నుంచి నీళ్ళే వచ్చినాయంట. అంటే నీళ్ళు వచ్చాయంటే ఇంకా రక్తం లేదని అర్థం కదా. రక్తం అంతా కారిపోయింది, ఏం లేదు తన శరీరంలో. మరి ఎవరైనా మనకు రక్తం ఇవ్వమంటే అంత ఇస్తారా? చచ్చిపోతామని. మేము మేము ఇయ్యమబ్బా, మేము కావాలంటే కొనుకొచ్చుకోపోని అంటారన్నారా కదా. కానీ యేసుప్రభుల వారు మనం పాపం చేయకూడదు, పాపంలో ఉండకూడదు అని చెప్పి, పాపంతో బ్రతకకూడదని చెప్పి తన జీవితాన్ని సగం వరకు ఆయన ముగించుకున్నాడు. ఎంతో దీర్ఘకాలమైన జీవించవలసిన ఆయన తన ఆయుష్ని తగ్గించుకున్నాడు ఆయన మన కోసం కదా. అందుకే ఇక్కడ మనం కూడా ఒక దాహం కలిగి ఉండాలి. ఇది ఒక్క దాహం గురించి మనం మాట్లాడుకొని ముగించేసుకుందాం. కీర్తనల
కీర్తనల గ్రంథం మనం ఒక దాహం కలిగి ఉండాలి. ఏ దాహం కలిగి ఉండాలి? మనం ఇంత నేర్చుకుంటున్నాం కదా, మన హృదయంలో మన గుండెలో ఒకటి మనకు అస్సలు ఇంకా మనం ఆయన మాటలు వింటూ ఉంటే మన జీవితంలో ఇంకా మారిపోవాలి. అలా ఉండాలి మన జీవితాలు. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 42వ కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. మనం ఎటువంటి దాహం కలిగి ఉండాలి? చాలు. ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి ఎలా ఉంటుంది తెలుసా మీకు? దుప్పి ఏం చేస్తుంది? దుప్పి ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది దుప్పి? మన మధ్యలో తిరుగుతుంటుందా? ఎక్కడుంటుంది? అడవిలలో ఉంటుంది కదా. దానికి నీళ్ళు దాహం అయితే అంటే ఏం చేస్తుందంట? అది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి ఏం చేస్తుందంట? అడవిలో తిరుగుతుంటుందంట. దానికి అడవిలో ఎక్కడ పడితే ఏమంటే ఉంటాయి కదా అన్నీ. దానికి కావాలనేటివన్నీ. ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, ఒక సింహం ఉంటే సింహంకి కరెక్ట్ అక్కడ జింక కనపడితే ఏం చేస్తుంది? అది పరిగెత్తుకొని పట్టుకొని వెంటాడి తినేస్తుంది కదా. ఇది కూడా ఏం చేస్తుందంటే దుప్పి దానికి దాహం అయితేనంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దానికి ఇంకా దాహం దొరకాలి, ఎక్కడున్న వాటర్ తాగాలి దానికి. ఏది దుప్పికి. అలాగా మనం కూడా ఇక్కడ ఏం చేయాలంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశపడుతున్నావా? ఆశపడుతున్నామా? దేవుని పట్ల దాహం కలిగి ఉన్నావా? ఏం ఆశ ఉంది మనకి? ఇక్కడ మనము కూడా అంట ఏం ఆశ కలిగి ఉండాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. ఎలా ఉంది? మనకు ఒక ఆశ కలిగి ఉండాలి. ఏం ఆశ కలిగి ఉండాలి? ప్రార్థన దాహం కలిగి ఉన్నావా? ప్రార్థన దాహం కలిగి ఉండి జీవితంలో అనుదినం చేస్తున్నావా? ఒక్కరోజు చేస్తున్నావా? ఇక్కడ అందుకే జీవము గల దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడేదను అని అంటున్నారు కదా. ఇక్కడ కింద చూసినట్లయితే 3వ వచనంలో రాత్రింబగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయేను. ఏమైనాయంట అన్నపానములు? మనకైతే రాత్రింబగలు అన్నం తినకపోతే ఏమైపోతుంది? మన శరీరము నీరస పడిపోతుంది. కానీ ఇక్కడ దావీదు గారు కోరాహు కుమారులు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? వాళ్ళు రాత్రి పగలు వాళ్ళ కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంటూ అవి వారికి అన్నపానములు. ఏంటివి? కన్నీరు ప్రార్థనే వాళ్ళకి అన్నపానములు. ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు కదా. మనము కూడా ప్రార్థన అనే దాహం మనం కలిగి ఉన్నామా? చేసుకుంటున్నామా? ప్రార్థన మనం అనుదినము జీవితంలో చేస్తున్నామా? జీవితంలో మనం కదా. జీవితంలో ఏదైనా మనం దేవుని కొరకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు అలాగే నిలబెట్టుకుంటున్నావా, తొక్కేసుకుంటున్నావా? దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు ఆశపడి నువ్వు దేవుని దగ్గర నిర్ణయాలు చేసుకున్నప్పుడు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? దేవుని దగ్గర ఎలా ఉంది మన జీవితం? దేవుని దగ్గర ఎలా ఉంది మన భక్తి? ఎలా ఉంది మన దాహము కదా? మనం తీసుకున్న నిర్ణయాలు దేవునికి సరైనవిగా ఉన్నాయా? మనం తీసుకున్న జీవితంలో ఏదైనా సరే తీర్మానాలైనా నిర్ణయాలైనా దేవుని పట్ల మనం ఎలా ఉన్నాము? దేవుని కొరకు నువ్వు చేసుకున్న నిర్ణయాలు కానీ ఆ తీర్మానాలు కానీ నువ్వు చేసి తీరాల్సిందే. నేను సగం రోజు చేస్తా, సగం రోజు చేయనంటే జీవితం కూడా ఎలా ఉంటే అలానే ఉంటుంది. ఇంకా మన జీవితం మారదు. ఇంకా మన జీవితంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మనం జీవితంలో దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు అలాగే నిలబెట్టుకుంటున్నావా, లేదంటే అలాగే దాన్ని తొక్కి పడేస్తున్నావా? ఏం కాదులే, కనబడేది దేవుడు ఎక్కడ ఉన్నారులే, చూడండి దేవుడు ఎక్కడ ఉన్నారులే, ఎవరు అడగరులే నన్ను అని ఎలా ఉంటున్నావు నువ్వు దేవుని కొరకు కదా. అందుకే మనము కూడా ఏం కలిగి ఉండాలి? మనము వాక్యము చదవాలనే దాహం కలిగి ఉండాలి. చదువుకుంటున్న వాక్యాన్ని రోజు ధ్యానం చేస్తున్నామా? మనం దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటున్నామా ప్రతిరోజు?
పాటలు నేర్చుకుంటాము ప్రతిరోజు, ఏముండదు. ప్రతిరోజు ఏం చేస్తుంటాము? ఇంకా మనకి ఏముంటుంది, ఇంకా టీవీలో సీరియల్ దాహం ఎక్కువగా ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో దాహం ఎక్కువ ఉంటుంది. ఏది కొత్త ప్రోగ్రాం వచ్చింది మరి గెలికి మరి అన్నీ చూస్తూ దాని సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతాం కదా. సీరియల్ చూస్తూ ఆనందం పొందగలుగుతాం, ప్రోగ్రామ్ చూసి ఆనందం పొందగలుగుతాం, గేమ్స్ ఆడుతూ ఆనందాన్ని పొందగలుగుతాం. అది గేమ్స్ ఆడేటప్పుడు ఒక్కసారి మన మనసు ఏం కదిలించదండి. దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, ఈ ప్రోగ్రాంలను చూస్తే, ఈ సెల్ ఫోన్ చూస్తే, ఈ సీరియల్స్ చూస్తే దేవుడు నన్ను గద్దిస్తాడు కదా అనే ఒక ఆశ ఏముండదు, తృష్ణ ఏముండదు మనకి. మనము కూడా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నదని నువ్వు కూడా చెప్పగలగాలి ఆయన సన్నిధికి వచ్చి. నా ప్రాణం కూడా దేవా, నా ప్రాణం కూడా నీ కొరకు నేను పని చేయాలనే ఆశ ఉందని ఎప్పుడైనా చెప్పామా? ప్రార్థన చేయాలనే నా ప్రాణం ఉందని చెప్పామా? ఏముండదు. ప్రార్థన చేసుకునంటే ఏమంటారు? 2 నిమిషాలు, 1 నిమిషం అయిపోయా ఆమెన్ కదా. ఏమైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలా ఆదుకుంటాడు మనల్ని, ఎలాగో మనల్ని చూస్తాడు దేవుడు మనల్ని కదా. అందుకే మనము కూడా ఏం దాహం కలిగి ఉండాలి? మనము చెప్పండి, ఏ దాహం కలిగి ఉండాలి? మనము ప్రార్థన అనే దాహం కలిగి ఉండాలి, వాక్యం చదవడం అనే దాహం కలిగి ఉండాలి, దేవుని సన్నిధానికి వచ్చే దాహం కలిగి ఉండాలి, టైంకి వచ్చే దాహం కలిగి ఉండాలి. ఏ విషయంలో తప్పిపోయిన పర్లేదు కానీ దేవుని విషయంలో పర్ఫెక్ట్గా కరెక్ట్గా నిలబడాలి కదా. ఏం చేస్తారంటే కొంతమంది అన్ని రోజులు మన పనులు మనం చేసుకుంటాము, ఒకవేళ ఆదివారం కూడా, ఒకవేళ అది మన పని, మనకు అర్జెంట్ పని అయితే ఆదివారం దేవుని సన్నిధి ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని వదిలివేసి మన పనిలో మనం తిరుగుతూ ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు లేకుండా, భక్తి లేకుండా తిరుగుతూ దేవుని మందిరాన్ని వదిలిపెడుతూ ఒక్క వారం వదిలేసి ఏం కాదు అనుకుంటాం. కానీ ఒక్కరోజు అంటే మనము గడిపితే 1000 దినాలతో సమానం అంట. తెలుసా మనకి? ఎన్ని రోజులు? ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని దినాలకు సమానం మనకి? 1000 దినాలు. మరి నువ్వు ఆ 1000 దినాలు పోగొట్టుకుంటావా? ఆ ఒక్క దినాన్ని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామా కదా. రాని వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన విశ్వాసం ఎంత ఉంది చూడండి. మన సంఘంలో రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారి కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా? నీకు ఒక తప్పికుండాలి. ఏం తప్పికుండాలి? మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా సంఘానికి అందరు రావాలి అని చెప్పి మనం కన్నీటి ప్రార్థన చేయాలి. సంఘంలో రక్షణ లేనటువంటి వారి కొరకు ఏడ్చి కన్నీరు కార్చి, నీకు ఎలాగైతే నువ్వు రోగం వస్తే బాధపడతావో, నీకు సమస్య వస్తే బాధపడతావో, నీకు ఏదైనా వేదన వస్తే బాధపడతావో, అంతకంటే అన్నిటికంటే ముఖ్యముగా సంఘానికి రానటువంటి వారి కొరకు, అలాగే సంఘ కాపరి కొరకు, అలాగే రక్షణ లేనటువంటి వారి కొరకు, సంఘంలో పిల్లలు ఎదుగుతున్నారు కదా, ఆ పిల్లల కొరకు కూడా భారము కలిగి, ఆత్మల దాహం కలిగి మనము కూడా పట్టు విడవక ఏం చేయాలి? దాహం కలిగి మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము చేస్తున్నామా? చేస్తే ఏది? మన సంఘంలో ఏది? రానటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చెబితే రారు వాళ్ళు, వినరు వాళ్ళు, వినరు, చెబితే వినరు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వినడా? దేవుడు వింటాడు కదా. ఒక వ్యక్తి అంట ఎన్ని దినాలు ప్రార్థన చేసినాడంట తెలుసా మీకు? ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి మారడానికి 60 సంవత్సరాలు ప్రార్థన చేసినాడంట. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు చేస్తాడంట. మా భర్త మారడండి, మా భర్త ఇంతండి, ఇలానే ఉంటాడండి అంటే నువ్వు అనుకుంటూ ఉంటే, నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జీవితంలో జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఎందుకు రారు? ఎవ్వరు రారు. దేవుని గట్టిగా అడగాల. అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అందరినీ సంఘంలో నడిపిస్తాడు. అలాగే ఎదుగుతున్న పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. రక్షణ లేనటువంటి వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? సంఘంలో ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? అటువంటి దాహం కలిగి ఉండాలి. 1 నిమిషం 2 నిమిషాలతో అయిపోయేది కాదు ప్రార్థన అంటే. ఒక్క రోజుతో అయిపోయేది కాదు ప్రార్థన అంటే. అనుదినము ప్రతి క్షణము మనకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మనం ప్రార్థన చేసుకునే బిడ్డలంగా ఉండాలి. మరి ఉంటున్నామా? ఆత్మల దాహం కలిగి మనం కూడా ఉండాలి. యేసు ప్రభువు వారు అలాగే ఎలాగైతే ఆత్మల దాహం కలిగి ఉన్నాడో, దప్పిక కలిగి ఉన్నాడో, నువ్వు కూడా జీవితంలో నువ్వు అంటే ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ఏం నిర్ణయం? మీ ఇంట్లో మారలేదా? వాళ్ళ దప్పిక దాహాన్ని నువ్వు తీర్చాలా? తీరుస్తున్నావా?
మీ కుటుంబంలో మీ దప్పిక కలిగిన వారు ఉన్నారు, లక్ష్యం లేనటువంటి వారు ఉన్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకు రారు? అది కాదు. ఎప్పుడైతే విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తామో అప్పుడే మనము పట్టు విడవక ప్రార్థన చేసినప్పుడే ఏమైపోతుంది? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం 70 సంవత్సరాలు రాని వారికి దేవుడు వాళ్ళకి మారు మనసు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా, విసుగు పొందకూడదు. విసుగక ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, విసుగొద్దు. దేవుడు ఏమన్నాడు? విసుకమన్నాడా? విసుగకు, ఎడతెగక చెయ్యి. ఎడతెగక అంటే పని మానేసి అది మానేసి కాదు. నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు, నీకు ఏది కావాలన్నా ప్రార్థన సన్నిధిలో మోకాలే, కన్నీరు ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఇంకా అంతే. ఇంకా అది నీకు విశ్వాసం లేకపోతే వినడు. మన పాపం చేసుకుంటూ ఏదో చేసుకుంటూ జీవితంలో ఎలా పడితే ఎలా జీవిస్తూ ఉంటే మన ప్రార్థన వినడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రభువా నా భర్త రావాలి, నా పిల్లలు దేవునిలో ఉండాలి, నేను ఉండాలి, అందరూ ఉండాలి అని అంటే నువ్వు కన్నీటితో చేయి ప్రార్థన. ఖచ్చితంగా జరుగుతుంది. ఆనాడు పేతురు గారు ఉన్నారు కదా, భక్తుడు కదా, మనలాంటి మనుషుడే కదా. ఆయన ఒక్కసారి ప్రార్థన చేసి ఒక్కసారి ఆయన వాక్యం చెప్తే అక్కడ 4,000 మంది 3,000 మంది ప్రార్థన చేసినారంట. మరి అంటే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారంట. మనం ఒక్క ఆత్మ రక్షించలేకపోతున్నామే. మనం కూడా అటువంటి దాహం కలిగి ఉండాలని దేవుడి చిన్ని మాటలు మనందరి హృదయాలు ఫలింపచేయునుగాక. ఆమేన్.